శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఈ చిన్న పరిహారం చేస్తే మరికొద్ది గంటల్లోనే కుంభరాశి వారికి మిరాకల్ జరగబోతుంది. మిమ్మల్ని ఇప్పటి వరకు వచ్చి ఎలాగే తిట్టిన వారే ఇక మీ కాళ్ళు మొక్కుతారు. మరి కుంభరాశి వారి జీవితంలో మరికొద్ది గంటల్లోనే ఎటువంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారి లక్షణాలు, స్వభావాలు ఏ విధంగా ఉంటాయంటే ఇక ఎవరిని కూడా అందరినీ తొందరగా నమ్మేస్తారు. అంతేకాకుండా అందరూ మంచివాళ్ళు అని భావించే వ్యక్తులే కుంభరాశి వారు. ఈ స్వభావం, లక్షణాలు ఆధారంగానే వీరి జీవితంలో వచ్చేటువంటి మలుపులు చాలా కీలకంగా ఉంటాయి. ఆ విషయాలు ఇక కూడా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతగానో సపోర్టివ్ గా, అలాగే ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్తే గనక రాశి చక్రాలను బట్టి ఒక వ్యక్తి యొక్క గుణగణాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వీటి ద్వారానే ఒక వ్యక్తి స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే మనం రోజు కుంభరాశి వారి యొక్క ఎవరికి తెలియనటువంటి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. వీళ్ళల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏ పని చేసినా కూడా అందులో ఓ వైవిధ్యమైన భరితంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు చేసేటువంటి ఆ పనుల్లో క్రియేటివిటీ ఎక్కువగా ఉండాలనుకుంటారు. ఒకే విధమైనటువంటి అంటే రొటీన్ జీవితాన్ని వీళ్ళైతే చాలా వరకు ఇష్టపడరు. ఎప్పుడు డిఫరెంట్ గా ఉండాలని ఆస్పెక్ట్ తో ఉంటారు. అయితే ఒకవేళ వీళ్ళకి ఒకే విధమైనటువంటి జీవితం ఉంటే మాత్రం చాలా బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అందరూ చేసే విధంగా కాకుండా లైఫ్ లో ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్తగా ట్రై చేయాలని కోరుతూనే ఉంటారు. ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం రాదు. ఒకవేళ చెప్పినా కూడా చాలా తేలికగా ఎదుటి వాళ్ళకి దొరికిపోతూ ఉంటారు. నిజం కంటే కూడా అబద్ధం చెప్తే మంచి జరిగే సందర్భాల్లో వీళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు అందరి చేత నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. అంటే వీరి యొక్క అబద్ధాలు చెప్పడం కూడా రానటువంటి పరిస్థితిని గుర్తిస్తూ ఉంటుంది. ఇక కుంభరాశి వారి యొక్క ఆలోచనలు ఎప్పుడు వైవిధ్యపరంగానే ఉంటాయి. ఇతరులకు గాని రాళ్ళని ఆలోచనలు కూడా వీళ్ళు చేయగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగేటువంటి ఇక నేర్పరితనం ఈ రాశి వారి సొంతమని చెప్పాలి. ఇక కుంభరాశి వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు తమ భావయోగాలను అలాగే బాగోగులను ఇక అస్సలు పట్టించుకోరు. అసలు కంట్రోల్ కూడా చేసుకోలేరు. అయితే అదే సమయంలో తమ మనసులో ఏం ఫీల్ అవుతారో ఇంకా ఎదుటి వ్యక్తులను చెప్పడంలో కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పడంలో వీళ్ళు చాలా వరకు సతమతమైతూ ఉంటారు. అందుకే వీరికి ప్రేమ గాని లేదా వీళ్ళ యొక్క ఎమోషన్ ని గాని ఎదుటి వాళ్ళకి చెప్పడం అస్సలు రాదు. ఇక వీళ్ళల్లో స్వతంత్ర భావజాలం ఎక్కువగా ఉంటుంది. అంటే తమకు నచ్చని అంశంపై ధైర్యంగా నోరు విప్పి మాట్లాడగలరు. అదే విధంగా ఎప్పుడు ముందుంటారు. ఇలాంటి బిహేవియర్ ఉన్నటువంటి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా కీలకమైన పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. అంటే మరికొద్ది రోజుల్లోనే, మరికొద్ది గంటల్లోనే కుంభరాశి వారి జీవితం నిజంగానే మిరాకిల్ జరగబోతున్నాయి. ఎన్నో రకాల గ్రహస్థితులు కూడా వీళ్ళ జీవితంలో చోటు చేసుకోబోతున్న ఈ కారణంగా మరికొద్ది గంటల్లోనే వీరికి అన్ని రకాల విషయాల్లో కూడా కొన్ని కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అవి ఏంటంటే ఆర్థిక పరంగా ఈ కుంభరాశి వారికి రానున్న మరికొద్ది గంటల్లోనే మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. అయితే కొంతమంది వ్యక్తులకు సానుకూల ఫలితాలు రావచ్చు. 8 గంటల్లో ఖచ్చితంగా కుంభరాశి వారి జీవితంలో ఈ మార్పులు చోటు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక వీరి యొక్క గ్రహస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ మార్పు సామాజిక సంబంధాలు, స్నేహాలు అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుతుంది.
నెట్వర్క్, సమాచార సహకారం ఇలాంటి వాటిల్లో ప్రేరణ ఇవ్వచ్చు. అయితే వీరి జీవితం చాలా వరకు మలుపులను తీసుకోబోతుంది. కాబట్టి మీరు జీవితంలో ముఖ్యంగా సామాజిక వృత్తాలలో సామరస్యత, శుభప్రదమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా సంపాదించుకుంటారు. వృత్తిపరంగా చెప్పాలంటే వీళ్ళకి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా రానున్న మరికొద్ది గంటల్లోనే అనుకూలంగా మారిపోతుంది. ఈ సమయంలో వీళ్ళు చాలా వాయిదా పడుతున్నప్పటికీ ఎలాంటి కారణం చేతనైనా సరే వీళ్ళు పూర్తి చేయగలుగుతారు. దానికి కారణంగా అభివృద్ధిలో వ్యక్తిగతంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు ఎంతో కాలం నుండి వెయిట్ చేస్తున్న పనులు కూడా వాయిదా పడుతున్న పనులు ఇక పూర్తి చేయగలుగుతారు త్వరలోనే. దీని కారణంగా వృత్తిలో వ్యక్తిగతంగా ఇక మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. మీ సహ ఉద్యోగుల నుంచి తక్కువ మద్దతును పొందుతారు. మీ ప్రతి ప్రాంతంలో ఖచ్చితంగా కొంత అపార్థాలు, అనవసరమైన సమస్యలు క్రియేట్ అవుతాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మీరు దూరంగా వస్తే మంచిది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మరో 48 గంటల్లో మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతుంది. సామాన్యంగా మీ జీవితం ఎంతవరకు ముందుకు వెళ్ళాలని ఇక తీసుకువెళ్ళని సరే తోబుట్టువులు లేదా స్నేహితుల సమయాన్ని అందుకుంటారు. అయితే మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు వారి యొక్క ఆలోచనలను అలాగే అభిప్రాయాలను ఎక్కువ ఇవ్వడం లేదని వాదించేటువంటి అవకాశాలు కూడా ఇక ఉంటుంది. మీ తోబుట్టువులు తమ రంగంలో విజయం సాధిస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో చాలా సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా కళ్ళు, వేడికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు ఇక తీవ్రంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఆరోగ్యం గురించి పూర్తిగా శ్రద్ధ తీసుకోవడం చాలా మంచి విషయం. నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ విషయంలో అపరిశుభ్రమైన జలం కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి ఒక్క పని చాలా కీలకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపార పరంగా చూసినా కూడా రానున్న మరికొద్ది గంటల్లోనే మిశ్రమ ఫలితాలు త్వరలోనే రాబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మంచి సంపాదన, భారీ వ్యయం ఎక్కువగా ఉండే 2 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో కొంత మార్పు, కొంత ఒప్పందాలపై సంతకాలు చేయడం కూడా జరుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా వచ్చేటువంటి ఆదాయం తగ్గడం ద్వారా మీకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అదే విధంగా విద్యార్థులకు ఈ రానున్న 48 గంటలకు కొంత ఇబ్బంది అయితే కలిగిస్తుంది. అందుకే కేవలం ఇది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే మీకు బద్ధకం ఎక్కువ అవ్వడం వల్ల చదువుపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వచ్చేవి కూడా పరీక్ష కాలమైన సమయం కావడం వల్ల పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి మీరు గాని వీలైనంత ఎక్కువగా కృషి చేయడానికి మీరు ఇక సంకల్పం చేసుకుంటారు అని తెలుసుకునే అహంభావం విడిస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చేపట్టినటువంటి ప్రతి విజయాన్ని కూడా ఇక సాధించగలిగారు. మీకు ఇక మీద అన్ని కలిసి వస్తాయనే అంశం కూడా మీ చేతుల్లోనే ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మీ యొక్క జీవితం కొన్ని గంటల్లోనే ఇక చాలా వరకు భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే వీటి నుంచి బయటపడాలి అంటే గణపతి హోమం కూడా చేయించుకున్నా కూడా చాలా మంచిది. కాబట్టి గణపతి స్తోత్రాలు, గణపతి మంత్రాలు చదువుకోవడం వల్ల మీకు ప్రతి పనిలోని శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ప్రతి శనివారం శనికి అలాగే శనిదేవుడికి తేలాభిషేకం చేయడం, నువ్వులు, నల్లని వస్త్రాలు ఎవరికైనా దానం చేయడం లాంటివి చేస్తూ ఉంటే మీకున్నటువంటి దోషాలు, పాపాలు అన్నీ కూడా తొలగిపోయి ఇక శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఖచ్చితంగా మరో 8 గంటల్లో కుంభరాశి వారి జీవితం ఇక మరింత ముందుకు సాగలడానికి ఇక దోహదం చేస్తాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఇక ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు మరికొన్ని గంటల్లోనే ఇక రాబోతున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ధన్యవాదాలు.